నమస్తే వెల్కమ్ టు బిజీ న్యూస్ లక్ష్య సమాజం నేను రమేష్ ముందుగా హెడ్లైన్స్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాణానికి చేసిన కృషిని నేటి తరం స్ఫూర్తిగా తీసుకోవాలి బాపట్ల కలెక్టర్ ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ వ్యవస్థాపక దినోత్సవం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పంచాయతీలకు నిధులు 5 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణాలు కాచిపల్లి అరోరా లైఫ్ సైన్స్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం రియాక్టర్లలో సాల్వెంట్ మిక్సింగ్ జరుగుతుండగా ఎగిసిపడ్డ మంటలు ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. జిల్లాలోని జిన్నారం మండలం కాజిపల్లి పారిశ్రామిక వాడలోని అరోరా లైఫ్ సైన్స్ పరిశ్రమలో ఉదయం మంటలు చెలరేగాయి. MP2 బ్లాక్లోని రియాక్టర్లో సాల్వెంట్ మిక్సింగ్ జరుగుతుండగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో కార్మికులు భయంతో బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపుకు తీసుకొచ్చారు. రియాక్టర్ పేరుతో ఇండస్ట్రియల్ పార్క్ ఒక్కసారిగా ఉలికిపడింది. ప్రమాదం జరిగిన సమయంలో కంపెనీలో 100 మందికి పైగా కార్మికులు ఉన్నట్లు సమాచారం. ప్రమాదం నేపథ్యంలో కార్మికులంతా బయటకు వెళ్లిపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. అఖిల భారత RMS MMS ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో పోస్టల్ శాఖ ఉద్యోగులు న్యాయపరమైన డిమాండ్లు సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్న భోజనం విరామ సమయంలో భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. హైదరాబాద్ అపీల్స్ జనరల్ పోస్ట్ ఆఫీస్ ఎదురుగా ఉద్యోగాలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రిజిస్టర్ స్పీడ్ పోస్టు విలీన ప్రతిపాదనలు వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. మహబూబ్ నగర్ మంచిర్యాల సార్టింగ్ కార్యాలయంలో జరుగుతున్న పరిణామాలలో ఉన్నతాధికారులు అనాలోచితంగా ఉద్యోగులకు వ్యతిరేకంగా తీసుకుంటున్న నిర్ణయాలపై మండిపడ్డారు. రాబోయే రోజుల్లో తపాలా శాఖ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తూ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఉద్యోగులందరూ ముక్త కంఠంతో ఖండించారు. అంటే దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది. RMS అంటే రైల్వే మెయిల్ సర్వీస్ పోస్టల్ డిపార్ట్మెంట్ ఇది ఒక భాగం కాబట్టి సార్టింగ్ చేసేది. దీన్ని మెర్చడానికి ఆర్డర్స్ ఇష్యూ చేయడం జరిగింది. దాన్ని ఆపడానికి మేము ఈ ధర్నా ప్రోగ్రాం పెట్టాం. ముఖ్యంగా ఏంటంటే పబ్లిక్ని కూడా ఈ గవర్నమెంట్ చీట్ చేస్తుంది. అంటే CRC అంటే రిజిస్టర్ పోస్ట్, స్పీడ్ పోస్ట్ రిజిస్టర్ పోస్ట్కి టారిఫ్ డిఫరెన్స్ ఉంది. దాన్ని తక్కువ రేటుతో ఉన్నదాన్ని ఎక్కువ రేటుతో ఉన్నదాన్ని ఒక్క దగ్గర రవాణా చేయడానికి ఏదైతే మెర్జ్ చేస్తుండ్రో దాన్ని పూర్తిగా అపోజ్ చేస్తా ఉన్నాం. దీనివల్ల గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ RMS ఆఫీసులు కూడా మూసేయడానికి ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా మహబూబ్ నగర్ మంచిర్యాల లాంటి ఆఫీసులను పూర్తిగా ఎత్తివేయడానికి ఆర్డర్స్ కూడా ఇష్యూ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని ఆపడానికి అలాగే మెయిల్ మోటార్ సర్వీస్ ఏదైతే ఉందో మాది ఈ రవాణా చేసేది దాన్ని టెంపరీగా వీళ్ళు RTN అని ప్రైవేటు మెయిల్ మోటార్ ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని మేము ఆపడానికి పూర్తిగా ఈ ధర్నా ప్రోగ్రాంతో పాటు రేపు పార్లమెంట్లో కూడా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ క్వశ్చన్ రేజ్ చేసి మినిస్టర్ మీద ఉత్తరిస్తానికి ప్రయత్నం చేస్తాం. గతంలో ఆర్డర్స్ ఆపారు, తిరిగి మళ్ళీ వాళ్ళు 2 సంవత్సరాల తర్వాత తిరిగి దీన్ని తవ్వడము జరుగుతుంది. కాబట్టి డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ని మొత్తం పబ్లిక్ సర్వీస్ కాకుండా కమర్షియల్ సర్వీస్ చేయడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఆ ముఖ్య ఉద్దేశంతో ఈ ధర్నా ప్రోగ్రాం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. తపాలా శాఖ ఉద్యోగుల మీద దమనకాండ. ఎందుకంటే అందరూ ఒక చోటు ఉండి పని చేస్తున్నటువంటి రాత్రి పగలు తేడా లేకుండా చేసేటటువంటి RMS విభాగాన్ని ఒక చోట తీసుకొచ్చి వాళ్ళు ఒక కుట్రదారుల్లాగా చేస్తూ మన ఉనికిని లేకుండా చేయాలనేది ఒకటి. తర్వాత మంచిర్యాల కాజీపేటకు తీసుకురావటం, నిజామాబాద్ కాజీపేటకు తీసుకురావటం అనేది ఎంత అమానుషం అండి. వీళ్ళని మళ్ళీ ఇక్కడ ఉండి ఇది ఒక్కటే కాదు, అది ఎంత దూరాభారం, రవాణా సౌకర్యం ఎంత కష్టం, ఇవన్నీ వదిలేసి వాళ్ళ ఇష్టానుసారం అంటే పిచ్చోడి చేతికి రాయించినట్టు ఉంది వాళ్ళ పరిస్థితి. కనుక ఒక పని ఇప్పుడు ఈ సిటీలో ఉన్న వాళ్ళందరూ తీసుకెళ్ళి పెదగోల్కొండలో పెడతారంట. పెదగోల్కొండలో పెడతారన్నది గత 2 దశాబ్దాల క్రితం సమస్య. అప్పుడు మేము పోరాడి చేసినప్పుడు దాన్ని వెనక్కి పంపించడం జరిగింది. అది ఈరోజు కొత్తగా ముందుకు తీసుకొచ్చి ఆ యొక్క సమస్య ఏదైతే చేస్తున్నారో ఓకే పెడతారు కదా, మీరు ముందు CPMGలు PMGలు DPSలు మీరు వెళ్ళి అక్కడ ఉండండి.
మీరు అక్కడ ఉండి అంత బాగుందన్నప్పుడు మాకు రవాణా సౌకర్యం ఏర్పాటు చేయండి. ట్విన్ సిటీస్లో ఉండే 4 మూలల పక్కన రౌండ్ ది క్లాక్ సర్వీసెస్ ఉన్న వాళ్ళకి ఆ విధంగా మీరు రవాణా సౌకర్యం ఏర్పరిచి అప్పుడు మమ్మల్ని తీసుకెళ్ళండి, చూస్తాం. ముందు మీరు వెళ్ళండి, మీరు చేసి అప్పుడు మాకు చెప్పండి. అంతేగాని ఈ విధమైనటువంటి మర్జీలు చేయటం అనేది అమానుషం, ఈ విధమైనటువంటి దమనకాండ కరెక్ట్ కాదు. కాబట్టి ఈ యొక్క ఏదైతే ఈ ధర్నా ప్రోగ్రాం నిర్వహిస్తున్నారో దీంట్లో మొత్తం ప్రతి ఒక్కళ్ళం నేను 70 ఏళ్ళు అయినప్పటికీ కూడా ఈ డిపార్ట్మెంట్లో 35 ఏళ్ళ సర్వీస్ చేసిన వాడిగా వీళ్ళు ఎమ్మటి ఉంటాను. ఇంతకుముందే మన మిత్రుడు చెప్పినట్టుగా అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష కూడా కూర్చుని ఈ యొక్క సమస్య పూర్తి అయ్యేదాకా కూడా మేము మీ ఎమ్మటే సంఘీభావం తెలుపుతూ ఉంటామని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. లంచగొండ మనిషిని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా డిఏపీ సెంట్రల్ ప్రెసిడెంట్ కార్పాన్ని అంటే కాన్స్టిట్యూషన్ ప్రతిపరంగా ఇచ్చిన హక్కు ఏంటంటే మనం నిరసన తెలియజేయడానికి ఇవాళ రోడ్డు మీద వచ్చి జరపాల్సిన దుస్థితి మనకు ఏర్పడింది. అంటే మన అడ్డెన్స్ ఏమన్నమాట, మన నిరసనని కూడా మనం తెలియజే ఈ యొక్క సంఖ్యను తగ్గించి డిపార్ట్మెంట్ ని ప్రైవేట్ పరం చేయడానికి ప్రభుత్వాలు యోచిస్తున్నాయి. దయచేసి ప్రపంచంలోనే సర్వశ్రేష్ఠ రాజ్యాంగం భారతీయుల సొంతమని జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు అన్నారు. సాంబశివరావు దేశ ప్రజలందరికీ రాజ్యాంగ ఆమోద దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. తాండ్ర సాంబశివరావు ఆధ్వర్యంలో మాజీ సైనికులు పట్టణంలోనే రైల్వే స్టేషన్ దగ్గర భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సర్వశ్రేష్టమైన రాజ్యాంగాన్ని భారతీయులకు అందించిన ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు భారతీయులు అందరూ రుణపడి ఉంటారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ఉపాధ్యక్షులు పుట్ట ఆదిశేషారెడ్డి, ఉమ్మడి గుంటూరు జిల్లా కోఆర్డినేషన్ కమిటీ అధ్యక్షులు శుంకర శేషగిరిరావు, సీనియర్ మాజీ సైనికులు తోట దుర్గారావు, మాజీ సైనికులు పాల్గొన్నారు. 50 మందికి భారత జాతీయ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నారు. మరి ఈ రోజున నవంబర్ 26 మనము రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. అటు దేశ రాజధానిలో ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు, రాష్ట్ర రాజధానిలో మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదే విధంగా ప్రభుత్వ జీవో ద్వారా అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమం జరగాలని నిర్దేశించుకొని మనం జరుపుకుంటూ ఉన్నాం. మరి ఏమిటి ఈ రోజు యొక్క ప్రాముఖ్యత? మరి ఎందుకు మనం ఇక్కడ సెంటర్ లో కూర్చొని ఇప్పటిదాకా ర్యాలీ చేసి మానవహారంగా ఉంటూ ప్రజలకి ప్రదర్శనలా కనబడుతున్నాం అంటే ఈనాటి తరం ఆనాటి త్యాగాల్ని మర్చిపోయి ఉండొచ్చు, ఆనాడు జరిగిన పరిణామ క్రమాన్ని మర్చిపోయి ఉండొచ్చు. మరొకసారి వాళ్ళకి అవన్నీ గుర్తు చేసుకునే ఒక స్ఫూర్తిని కలిగించే విధానమే ఇటువంటి సెలబ్రేషన్. మరి ఏమిటి అంటే మనకు స్వాతంత్రం 47వ సంవత్సరంలో సిద్ధించిన 1947 ఆగస్టు 15 వచ్చినా కూడా మన రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగ నిర్మాణ ప్రక్రియలో నిమగ్నమై ఉంది. 2 సంవత్సరాలకు పైగా ఆ ప్రక్రియలో ఉంది. 1949వ సంవత్సరం సరిగ్గా ఇదే రోజున రాజ్యాంగ నిర్మాణాన్ని సంపూర్ణంగా పూర్తి చేసుకొని అందులో రాజ్యాంగ సభలో మహానుభావులు మహామహులందరూ కూడా, అదే విధంగా డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా మన అంబేద్కర్ గారు, అనేక మంది మహానుభావులు ఆ రోజున ఆ రాజ్యాంగ సభలో కొలువు తీరి రాబోయే భారత తరాలకి ఏ విధంగా ఉండాలి, వాళ్ళు ఏ విధంగా జీవించాలి, వాళ్ళ అభివృద్ధి సంక్షేమం ఎలా సాధ్యమవుతాయి, వాళ్ళ హక్కులు ఎలా పరిరక్షించబడతాయి. మరి ఇది అనేక భాషలు కలిగినటువంటి దేశం, అనేక మతాలు కలిగినటువంటి దేశం, అనేక కులాలు ఉపకులాలు ఉన్న దేశం. మరి ఇలాంటి దేశంలో ఆ రోజు ప్రపంచంలోనే
అత్యంత శక్తివంతమైనటువంటి సర్వశ్రేష్టమైనటువంటి రాజ్యాంగాన్ని భారతదేశం ఆమోదించుకొని భారతీయులందరూ కూడా రాజ్యాంగం ప్రకారం నడుచుకోవటానికి మరి భారతీయులందరూ కూడా సమానత్వంతో స్వేచ్ఛగా స్వాతంత్రంగా మరి జీవించడానికి అనుకూలమైనటువంటి రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నేతృత్వంలో ఈ రోజున భారతదేశం యావత్తు కూడా మరి ఆమోదించుకొని మరి రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటున్నటువంటి రోజు భారతీయులందరూ ఒక పండగ వాతావరణంగా జరుపుకోవాల్సినటువంటి మరి రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా బాపట్ల జిల్లా మాజీ సైనికుల ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఎవరైతే రాజ్యాంగ నిర్మాత మరి ప్రపంచ మేధావిగా చెప్పుకోబడతారో మరి వారి విగ్రహానికి నివాళులు అర్పించుకొని భారతరత్న అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని గౌరవించుకోవటం మాజీ సైనికుల ఆధ్వర్యంలో చాలా సంతోషంగా ఉంది. భారతీయులందరూ కూడా రాజ్యాంగాన్ని అనుసరించి రాజ్యాంగానికి లోబడి భారతదేశ అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటూ భారతీయులందరికీ కూడా మా బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం తరఫున రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సేవల్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలని చెప్పి మరి తెలియజేస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నివాళులు అర్పించుకుంటున్నాము. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాణానికి చేసిన కృషిని నేటి తరం స్ఫూర్తిగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అన్నారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో రాజ్యాంగ వ్యవస్థాపక దినోత్సవం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పురపాలక సంఘం ఉన్నత పాఠశాల వద్ద అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ వెంకటమురళి పచ్చ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించాక జిల్లా అధికారులు విద్యార్థులు కలిసి ర్యాలీలో పాల్గొని అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. మానవహారంగా ఏర్పడి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాణానికి చేసిన కృషిని స్మరిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో ఈ రోజు ఎంతో సుదినమని అభివర్ణించారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశ రాజ్యాంగాన్ని ఆమోదించిన దినమని అన్నారు. ఈ కార్యక్రమంలో బాపట్ల ఆర్డీఓపీ గ్లోరియా, బాపట్ల మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి, జిల్లా అధికారులు, అనధికారులు, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా గత ప్రభుత్వంలో చెత్త తరలింపు పేరుతో భారీ అవినీతికి పాల్పడ్డారని అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. మీ ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా ఆయన నారాయణపురం పంచాయతీ స్టాలిన్ నగర్లో పర్యటించారు. అనంతరం నారాయణపురం పంచాయతీలో 50 లక్షలతో నిర్మించే సిసి రోడ్లను ప్రారంభించారు. అనంతరం 5 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణాల పనులను స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వంలో పంచాయతీలో తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యారని విమర్శించారు. అర్బన్ నియోజకవర్గంలోని 4 పంచాయతీలకు 3.5 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చామన్నారు. 3-4 నెలల్లో డబ్బింగ్ యాడ్కు పరిష్కారం చూపిస్తామని ఎమ్మెల్యే దగ్గుపాటి స్పష్టం చేశారు. ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో నారాయణపురం పంచాయతీలో దాదాపు 50 లక్షలతో చేసిన సీసీ రోడ్లు ఓపెనింగ్ చేయడం జరిగింది. ఈ రూరల్ మండలానికి దాదాపు 3 కోట్ల రూపాయలతో సిమెంట్ రోడ్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. రేపటి నుంచి అన్నీ ఒక్కొక్క రోడ్డు ఓపెనింగ్ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఫస్ట్ అనంతపురం జిల్లాలోనే మా రోడ్డు ఓపెనింగ్ చేయడం జరిగిందని చెప్పేసి గర్వంగా తెలియజేసుకుంటున్నాను. ఇవే కాకుండా ఎన్ఆర్జీఎస్ కింద డ్రైన్స్ జరుగుతున్నాయి. దాదాపు 10 కోట్ల రూపాయలతో అనంతపురం రూరల్ మండలంలో మా 4 పంచాయతీల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. కేవలం మా ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇంతకుముందు ఏవైతే పంచాయతీలన్నీ నిర్వీర్యం చేస్తున్నారు, మా ముఖ్యమంత్రి వర్యులు ఛార్జ్ తీసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో దాదాపు 10 కోట్ల రూపాయలు ఎన్ఆర్జీఎస్ వర్క్స్ అయితే ఏమి, తర్వాత మా
స్టేట్ ఫండ్స్ అయితే మొత్తం రిలీజ్ చేయడం జరిగింది. దానిలో మొట్టమొదటిసారిగా 50 లక్షల రూపాయలతో నారాయణపురం గ్రామ పంచాయతీలో సీసీ రోడ్లు ఓపెనింగ్ చేయడం జరిగింది. అలాగే డ్రైన్స్ జరుగుతూ ఉన్నాయి. అలాగే ఇంకా ఇక్కడ రుద్రంపేట లో 4.5 కోట్లతో తార్ రోడ్ వర్క్ జరుగుతూ ఉంది. అలాగే ఇక్కడ 5 కోట్ల రూపాయలతో 3 నెలల కిందట ఒక బ్రిడ్జి ఓపెనింగ్ చేయడం జరిగింది. అది కానీ ఆల్మోస్ట్ ఒక 50% కంప్లీట్ వర్క్ అయిపోయింది. అది కానీ త్వరలోనే ఒక 3-4 మంత్స్లో దాన్ని కానీ కంప్లీట్ చేసేసి అది కంప్లీట్ చేస్తే దాదాపు ఇక్కడ ఉండే విలేజెస్కి 11-12 కిలోమీటర్లు దూరం తగ్గుతుంది అనంతపురం నుంచి. అది చాలా ఉపయోగకరమైన బ్రిడ్జి కాబట్టి దాన్ని కానీ తొందరలోనే పూర్తి చేసి ప్రజలకి ఇస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఛార్జ్ తీసుకున్న తర్వాత పల్లెల మీద, ముఖ్యంగా పంచాయతీల మీద ఇంతకుముందు దేనికంటే నిర్వీర్యం కాబట్టి పంచాయతీల మీద దృష్టి పెట్టి ఫండ్స్ రిలీజ్ చేయడం జరిగింది. ప్రత్యేకంగా మా అనంతపురం అర్బన్ నియోజకవర్గం తరఫున మా ముఖ్యమంత్రి వర్యులకి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, మా నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. గార్బేజ్ ఈ రోజు కాదు, గత 30-40 ఏళ్ళ నుంచి ప్రాబ్లం ఉంది. అది ఆల్రెడీ ల్యాండ్ అడగడం జరిగింది. మా రెవెన్యూ మంత్రి గారు, కలెక్టర్ గారు పంపించారు. దానికి ఒక ప్రణాళిక రూపొందిస్తున్నాము. వీలైనంత తొందరగా నేను అనుకోవడం ఒక 3-4 మంత్స్లో మొత్తం అది క్లియర్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఆల్రెడీ దాదాపు ఒక దానికి సంబంధించి ఒక 50 ఎకరాల ల్యాండ్ అవసరము. దానికి ల్యాండ్ అక్విజిషన్ చేస్తున్నారు. అక్విజిషన్ అయిపోయిన తర్వాత ఏదైతే ఫ్రెష్గా ఉందో అక్కడ తోలేసి ఏదైతే దాదాపు 3.5 లక్షల టన్నులు గత ప్రభుత్వంలో చేయించామని చెప్పేసి కేవలం బిల్లులు చేసుకొని ఆ చెత్త అలాగే వదిలేశారు. ఆ చెత్తను మళ్ళీ మేము ఈ వీలైనంత తొందరగా క్లియర్ చేస్తామని చెప్పేసి చేస్తాం. అనంతపురం జిల్లా నగరంలోని కేఎస్ఆర్ బాలికల ఉన్నత పాఠశాలను అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎమ్మెల్యే రావడంతో ఉపాధ్యాయులు అందరూ అప్రమత్తమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాల్గొని పాఠశాలలో రికార్డులను పరిశీలించి అనంతరం ఉపాధ్యాయులు విద్యార్థుల హాజరు శాతాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థుల తరగతులు గదుల్లోకి వెళ్లి అక్కడ వారితో కాసేపు ముచ్చటించి ఉపాధ్యాయులు చెప్పే పాటలు అర్థమవుతున్నాయా లేదా, మధ్యాహ్నం భోజనం ఎలా ఉందన్న అంశాల గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు కొన్ని సమయాలను ఎమ్మెల్యే దగ్గుపాటి దృష్టికి తీసుకొచ్చారు. ఎమ్మెల్యే నిర్ణయంపై ఉపాధ్యాయులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. 7th క్లాస్ 7 తీసుకుంటున్నారా? ఎప్పటి నుంచి ఉంది? డిసెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది కదా. ఈవినింగ్ టైంలో ఏమన్నా పిల్లలకి స్నాక్స్ ఏమైనా ఇస్తారా? ఆ టైంలో లేదా? మీ స్కూల్కి నేను ఇస్తున్నాను 266 మెంబర్స్ ఎవరిడే మీ ప్రోగ్రామ్ ఉన్న రోజులు స్నాక్స్ పంపిస్తాను నేను. గుడ్ ఆఫ్టర్నూన్. ఏ క్లాస్ అమ్మా మీరు? 10th క్లాస్. పోషన్ అయిపోయిందా? కూర్చోండి. ఎప్పుడైనా ఎమ్మెల్యేలు వచ్చిండ్రా మీ క్లాస్కి? మీ స్కూల్కి వచ్చిండ్రా ఎప్పుడన్నా? నేను వస్తాను రెగ్యులర్గా. ఇంకా క్లాస్ టీచర్ ఎవరు? క్లాస్ టీచర్. తర్వాత మిడ్ డే మీల్స్ ఫుడ్ బాగుంటుందమ్మా? మేడం మీరు కొంచెం బయటకు వెళ్ళండి. ఇప్పుడు చెప్పండి, నిజం చెప్పండి. నిజం చెప్పాలి అన్న. ఏం కాదు, ఒక్క నిమిషం తల్లి. దేనికంటే గవర్నమెంట్ మంచి ఫుడ్ పెట్టాలని చెప్పేసి పంపిస్తూ ఉంది. మన స్టూడెంట్ రైట్ అది. అంటే బాగాలేకపోతే చెప్పి చేయించుకోవడం. మీకు ఎవరు వచ్చి అడిగిండ్రు, ఓపెన్గా చెప్పండి. ఏదైనా క్వాలిటీ ఇష్యూ కానీ ఇంకేదైనా ఉంటే నేను మంచిగా పెట్టేటట్లుగా, అంటే ఫుడ్ బాగుండేటట్లుగా చూస్తాం. బాగుందంటే బాగుందని చెప్పండి. లేదు చెప్పినాను, చెప్పి ఇబ్బంది ఏం లేదు. చెప్పమ్మా తల్లి, ఏం ఇబ్బంది లేదు. ఎవరు మీ టీచర్స్ ఎవరు లేరు? ఆ టీచర్స్ ఇంకొచ్చే బయట చెప్పన్నా. ఏమన్నా ఇబ్బంది ఉందా? ఫుడ్ అన్నం బాగా ఉడుకుతుందా? ఏమేమి పెడతారు మధ్యాహ్నం? వెజిటేబుల్ రైస్, కూర, ఎగ్ ఇస్తున్నారా? చిక్కీ, ఇంకేమేమి ఇస్తారు? డైలీ ఏమేమి ఇస్తున్నారు? డైలీ చిక్కీ, ఎగ్ ఇస్తారు. డైలీ ఇస్తారా? డే బై డే ఎగ్, చిక్కీ మెనూ ఉంటుందా? మెనూ ప్రకారం బాగా నీట్గా వస్తుందా?
కావాల్సినంత పెడుతున్నారా, ఏమన్నా కంట్రోల్ చేస్తున్నారా? బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఇవి బులెటిన్లోని అప్డేట్ చూస్తూనే ఉండండి. వితిన్ లక్ష సమయంతో నమస్కారం.